ఈ కర్లీ హెయిర్ రింగులతో పంచికట్ట అవన్నీ పెట్టుకొని వస్తుంటే మాత్రం పక్కా మాస్ ఓరలుకు కనపడతా ఉంది బ్రో. అసలుకి ఇంకా దేవరా అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. ఎక్స్పెక్ట్ చేసిందే అంటే మనం ఏదో సంథింగ్ ఎవరొకరు తప్పులు చేయొచ్చు. బట్ ఏంటంటే దాన్ని కొరటాల శివ గారు కానీ ఏంటంటే ఎన్టీఆర్ గారు కానీ ఏంటంటే దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని రాజమౌళి గారితో ఒక రికార్డు ఉంది కదా సెంటిమెంట్. రాజమౌళి గారు సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుందని ఎన్టీఆర్ గారు చెప్పారు నేను బ్రేక్ చేస్తానని. ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేసేటట్టే అనిపిస్తుంది అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. పార్ట్ 1 గ్లిమ్స్గా ఈ విధంగా ఊపుందంటే ఇంకా పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నాను. 1000 కోట్లు అంటే సిరీస్ మొత్తం కలిపి అవచ్చు బ్రో. పార్ట్ 1 పార్ట్ 2 కలిపితే 1000 నుంచి 1500 కోట్లు వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏంటంటే ఆయన క్రేజ్ కానీ మామూలుగా లేదు, గ్లోబల్ స్టార్ అయ్యాడు అనమాట. అంటే ఈ మూవీ కానీ టెక్నికల్ వైజ్గా చూసుకుంటే ఏంటంటే హాలీవుడ్ వాళ్ళు కానీ ఈ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఆ రేంజ్కి వెళ్ళారనమాట. దేవరా అయితే టైం తీసుకున్న దానికి ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఈ సినిమా తోటి మంచి బ్యాక్ బౌన్స్ ఇస్తాడని చెప్పొచ్చు బ్రో. అది అసలుకి బ్రో అసలు నటన అంటే చాలా మంది బాలీవుడ్ కానీ అసలు ఒరియా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఎన్టీఆర్ లాగా మేము యాక్టింగ్ చేయాలని చాలా పెద్ద పెద్ద హీరోలో చెప్పారనమాట. ఫస్ట్ టైం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఏమున్నాయో మొత్తం చూపిస్తాడు ఈ సినిమాతోటి. ఇది పాన్ ఇండియా లెవెల్లో వర్తబుల్ అవుతుంది అన్న. పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ గారు కొట్టగలరని నమ్మకం ఉందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే చాలా కసి మీద తీసుకున్నాడు. ఇది ఏంటంటే ఖచ్చితంగా కొట్టాలనే తీసుకున్నాడు అనమాట. ఎన్టీఆర్ గారు కానీ ఏంటంటే RRRలో కొద్దిగా అన్యాయం జరిగింది, కానీ ఈ సినిమాతోటి కొట్టాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. అదే ఇప్పుడు మనకి ఆ గ్లిమ్స్లో అది అసలు వర్క్ కానీ అవుట్పుట్ కానీ మొత్తం మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. సినిమా అయితే వేరే లెవెల్లో ఉండదు. ఏమో అన్యాయం అంటే కొద్దిగా తక్కువగా చూపించారనేది అప్పుడు చాలా గొడవలు అయ్యాయి కదా. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటంటే జీర్ణించుకోలేకపోయారు. ఎన్టీఆర్ ఇది ఫుల్ సాటిస్ఫైడ్. ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ మనం ఈ దేవరా గ్లిమ్స్ చూడటంతో ఏంటంటే క్లియర్ అయిపోయిందనే చెప్పొచ్చు అనమాట. అభిమానులు అయితే అసలు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నారు బ్రో. ఏప్రిల్ 5 మాత్రం అర్రాచకం ఓచుకోతానే ఉండదు బ్రో.